సో గాయ్స్ ఇదే అనమాట మేము వెళ్ళేది పాండిచ్చేరి బస్. లోకల్ బస్ వస్తుంది. కలిసిపోయినారు మొత్తం అందరు. ఎంతసేపు పడుతుందిరా? 2 hours జర్నీ కదా. 3 hours జర్నీ. షూర్. సో గాయ్స్ పాండిచ్చేరి బస్ అయితే స్టార్ట్ అయింది. 12:30 స్టార్ట్ అయింది. మరి ఎప్పుడు రీచ్ అవుతుందో చూద్దాం. మరి వచ్చి ఒక 2.5 hours పడుతుందేమో. చూద్దాం మరి ఎప్పుడు రీచ్ అవుతాం. కానీ ఫుల్ వేడింది కదా ఇక్కడ. చెంట అయితే ఇట్లా బస్సు వస్తుంది కదా, మొత్తం చెంపలు పడ్డాయి. ఇంకా పాండిచ్చేరిలో ఎంత బీచ్ ఉందో, మళ్ళీ బీచ్ పక్కన ఉంటుంది కదా, మొత్తం బీచ్ ఉంటుంది. చూద్దాం ఏది అనుకున్నట్టు అయితే లేదు, అందుకే పోయినాక చూడాలి. సో గాయ్స్ పాండిచ్చేరిలో బస్ దిగి రూమ్ కోసం వెతికినాం. ఒక మంచి రూమ్ అయితే దొరికింది. యాక్చువల్లీ డబుల్ బెడ్రూమ్ వెతికినాం, దొరకలే. అయితే సింగిల్ బెడ్రూమే 2 దొరికినాయి. అది చూసేయండి రూమ్ ఎట్లున్నాయి. ఇక లగేజ్ అయితే లోపల పెట్టినాం. బండ్ల కోసం పోయినాడు ప్రణవ్ గారు, వర్షిత్ గారు పోయినాడు. యాక్టివర్స్ ఉంటాయి కదా లోకల్స్. ఇదైతే హాల్. ఇది వచ్చేసి బెడ్రూమ్ ఉంది. కర్టన్. ఇదైతే వాష్రూమ్ ఉంది. లైట్. మొత్తం వేడి ఉండే బయట, సెంటర్లో ఆడుతుంది. ఇది కిచెన్. అయితే బాల్కనీ ఉన్నట్టు లాక్ వేసింది, ఓపెన్ అవుతలేదు, తీసలేదు. సో గాయస్ ఏది ఒక రూము, ఇంకొక రూమ్ చూపిస్తా. బాగుంది. అయితే ఏదో వేరే మంచి విల్లాలాగా అయితే అనిపిస్తుంది. ఇదేమో ఇంకొక రూము. జస్ట్ ఒక బెడ్రూమే. ఎట్లా ఉంది, ఒక బెడ్, ఏసీ కూడా ఉంది, ఇది ఉంది, ఒక సిట్టింగ్ ఏరియా ఉంది, కబోర్డ్స్ ఉన్నాయి. గ్లీజర్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది. మంచిగా ఉంది కదా ఈ రూమ్స్ అయితే. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బండి వేసుకొని బయటకు పోవాలి. ఇది బాగుంది కదా, బయట కూడా మంచిగా ఉంది సిట్టింగ్ ఏరియా. బయట వచ్చేసి మస్తు వెతికినాం గాయస్ రూమ్ కోసం. అయితే ఇంత మంచి దొరుకుతుంది అనుకోలే, మంచి బడ్జెట్లో దొరికింది. సరే మరి ఫ్రెష్ అయినాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం.
ఇక మొత్తం ఫోటోలకే కానిచ్చింది. ఇక సన్సెట్ ఇక రాదురా, సన్ రైజ్ అవుతుంది ఇక్కడ అంతే. పాండిచేరి సన్ రైజ్ అవుతుంది. సరే రేపు పొద్దున వచ్చి సన్ రైజ్ చూద్దాంలే, ఏం కాదు. కానీ ఫొటోస్ అయితే మస్తు వచ్చినాయి ఇక్కడ. ఫొటోస్ అయితే గంట సేపు ఫొటోస్కే వేసాం. ఇక ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ తినడానికి పోవాలి. తిన్నాక నైట్ ఇక ఏం తిరుగుతామో ఇంకేం అరే అరే అసలు ఉప్పు లేదురా ఈ తమిళ. నాకైతే అరుణాచలం లేతే కర్రీస్లా ఉప్పు లేదు, కారం లేదు. సీ ఫుడ్ తినాలిరా. తిందాం, రేపు తిందాం. ఒకరు అయిపోతుందా? రేపు ఉంటాం కదరా మళ్ళీ రేపు ఫుల్ డే. సో అయితే ఇప్పుడు మళ్ళీ రేపు నడుస్తున్నాం ఇంకోసేపు. ఇంకా వర్షి అదే ఫోటోలు దిగుతున్నారు. అది దిగినాక మళ్ళీ తినడానికి పోవాలి. చాలా యూటర్న్. బిర్యానీ అనుకోవంట చూసాం, రివ్యూస్ బాగానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినాం ఒకసారి తీసుకోనికే. ఒక సింగిల్ తీసుకొని టేస్ట్ బాగుంటే మొత్తం ఈయన చేస్తాను. ఇప్పుడు నార్మల్గా తింటారా గట్టిగా తింటారా? గట్టినే తింటాం. గట్టిగా తింటే మీకు సరిపోదన్నా. ఇప్పుడు వచ్చింది 190. ఒకటి ఏదో పర్సెంట్ అవుతుంది మన దాంట్లో. ఎక్కువ అవుతుంది పర్సెంట్కి 190. 7 తీసుకుందాం. ఏమన్నా ఆఫర్లు ఉన్నాయా? 7 మెంబర్స్ ఉన్నాం. బకెట్ బిర్యానీ అవుతుంది. బకెట్లో ఎంతమంది తినొచ్చు? 5 మెంబర్స్ తినొచ్చు. 5 to 6 members. But 4 ಜಾಸ್ತಿ 4 companies ಬರ್ತಿದ್ದಾರೆ. గైస్ మేమైతే బకెట్ చెప్పినాం, మళ్ళీ ఒక ఫుల్ చెప్పినాం. బకెట్ అది వచ్చింది. బకెట్కి కాంప్లిమెంటరీ ఇస్తారంట. గాయస్ అయితే తినేసినాం. తిని రూమ్కి అయితే పోతున్నాం. రూమ్కి ఫ్రెష్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏందో చూడాలి. అదే ఎందుకు అయితే చేస్తున్నావు? కొంచెం క్లాస్ మెయింటైన్ చేయి. క్లాస్ సరే గాయస్ మళ్ళీ స్టార్ట్ చేస్తే బాయ్. సో గాయస్ ఫుల్ తిన్నాం కదా. తిన్నాక వచ్చి రూమ్లోకి వచ్చి వండుకున్నాం అందరం. రేపు పొద్దున సన్ రైజ్ పోవాలి. చలో రేపు పొద్దున స్టార్ట్ చేసేస్తా.